నేను ఒక మినీ ఆర్సీ వరల్డ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ సంక్రాంతి. సో నేను జస్ట్ లెగ్స్ అయినప్పుడే టైం 9:46 చాలా లేట్ అయిపోయింది. సో ఏమైందంటే నేను నా 4th మీల్ తినేసరికి 9:30 అయ్యింది. సో నెక్స్ట్ ఇంకొక మీల్ ఉంటుంది, దానికి 3 hours గ్యాప్ ఇవ్వాలి కదా. సో అందుకని చెప్పి కొంచెం రెస్ట్ తీసుకున్నాను. ఆ రెస్ట్ కాస్త అలా ప్రొలాంగ్ అయిపోయి ఇంకా పడుకుని పోయాను అనమాట. సో సడన్గా తెలివి వచ్చింది, నేను టైం చూస్తే 1 అయింది. సో ఎలాగైనా 5th మీల్ ఫినిష్ చేయాలని చెప్పి లేచి నేను 5th మీల్ కుక్ చేసుకోవాలి, తిని పడుకున్నాను. సో అది ఫినిష్ అయ్యేసరికి టైం 2:30 అయ్యింది. సో అందుకని చెప్పి మార్నింగ్ ఇంత లేట్గా లెగిసాను అనమాట. ఈరోజు ట్రైనర్స్ హాలిడే అనమాట, జిమ్ లేదు, జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే లక్కీగా మనకి రెస్ట్ డే కాబట్టి సో ఇంట్లోనే ఉంటాను. ఒకవేళ హాలిడే అయినా సరే నాకు వర్కౌట్ ఉంటే నేను డెఫినెట్గా జిమ్కి వెళ్ళేవాడిని. లెమన్ వాటర్ అండ్ సాల్ట్ ఇది. సో నిన్న నైట్ ఏంటంటే నేను చియా సీడ్స్ అండ్ ఆల్మండ్ కూడా సోక్ చేయడం మర్చిపోయాను. సో ఉన్న టైంలోనే మీల్ అది ఫినిష్ చేసి పడుకొని పోయాను. 11 అవుతుంది. నా మీల్ పని తీసుకుంటున్నాను. మీల్ పనిలో ఓన్లీ బనానా, ఓట్స్ అండ్ వే ప్రోటీన్ ఉందంతే. అండ్ నాకేంటంటే ఇప్పుడు పర్టికులర్గా ఉండదన్నమాట, అంటే ఇదే వెజిటేరియన్ తినాలి, ఇదే నాన్ వెజిటేరియన్ తినాలని చెప్పి. యాజ్ ఈరోజు సంక్రాంతి కాబట్టి అసలు కిచెన్లోకి వెళ్ళడానికి అవ్వదు, లైక్ ఇంట్లో రిలేటివ్స్ అండ్ కిచెన్ బిజీగా ఉంటుంది. సో నేను ప్రోటీన్ ఇంటేక్, వే ప్రోటీన్, ఈ సప్లిమెంట్స్ మీద అండ్ పన్నీర్ అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ కార్బ్స్, రైస్ సోర్స్లో నాకు ఎక్కడ ప్రాబ్లం రాదు ఈరోజు. సో ఈ ప్రోటీన్ సోర్స్ ఇక్కడ మేనేజ్ చేయాలి. ఈ ఆర్సీ వరల్డ్ అంటే ఏంటంటే ఆర్సీలో చాలా ఉంటాయి, కార్స్ ఉంటాయి, ట్రక్స్ ఉంటాయి, లోడర్స్ ఉంటాయి, మన దగ్గర ఉంది కదా ఎక్స్క్యూవేటర్, ఇలాంటి ఎక్స్క్యూవేటర్స్ ఉంటాయి, ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట ఆర్సీలోని. సో ఎగ్జాంపుల్ మనం కార్స్ తీసుకుందాం. ఈ కార్స్ కోసం ఏంటంటే ఆర్సీ వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఎలాగా అంటే ఒక చిన్న మినియేచర్ రేస్ ట్రాక్స్ క్రియేట్ చేస్తుంటారు అనమాట. అందులో ఈ కార్స్ పెట్టి పైనుంచి ప్లే చేస్తూ ఉంటారు. రేస్ ట్రాక్స్ అనే కాదు, ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట, అసలు ఎండ్లెస్. మన దగ్గర ఉన్న ఈ ఆర్సీ ఎక్స్క్యూవేటర్ చాలా నార్మల్ అనమాట, జస్ట్ మినీ నార్మల్ ఆర్సీ ఎక్స్క్యూవేటర్ అంతే. అసలు బయటన వైడ్ రేంజ్ ఉంటాయన్నమాట. చెప్పాలంటే నాకు ఎన్నో ఇయర్స్ నుంచి ఇవన్నీ ఇష్టం కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఇవన్నీ సేవ్ చేసుకున్నాను. సో కొన్ని వీడియోస్ మీకు శాంపిల్గా చూపిస్తాను. బట్ నా మాటల్లో చెప్పాలంటే లైక్ ఆ ఎక్స్క్యూవేటర్స్ ఎలాగ ఉంటాయంటే ఇన్ఫాక్ట్ లైక్ రియల్ వర్కింగ్ సైట్స్లో కూడా వాటితో వర్క్ చేస్తుంటారనమాట. జస్ట్ ప్లే టైం అంతే. సో డిక్ చేయడం కానీ, ఆ డిక్ చేసి లోడ్ చేయడానికి లోడర్స్ వేరేగా ఉంటాయి అండ్ డంప్ ట్రక్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఈ వీడియోలో ఉంది కదా, అదొక ఆర్సీ డ్రమ్ ట్రక్ అది. సో ఆర్సీ డ్రమ్ ట్రక్ లోకి రియల్ ఎక్స్కవేటర్తో లోడ్ చేస్తున్నారు. అది ఎంత స్ట్రాంగ్ డంప్ ట్రక్ అండ్ చూడడానికి కూడా చాలా హెవీగా ఉంది. అది ఎంత లోడ్ని క్యారీ చేసుకెళ్తుందో. ఆర్సీ డంప్ ట్రక్ అదంతే. ఇదొక ఆర్సీ డంప్ ట్రక్. ఇందాక చూపించినంత పెద్దది కాకపోయినా సరే ఇది కూడా చాలా పెద్ద డంప్ ట్రక్. అది ఎంత రియల్గానే ఉంది, చూడండి చాలా చాలా రియల్గా ఉంది కదా. వీడియో చూడండి, వీళ్ళు ఒక కేఫ్ లాగా అరేంజ్ చేశారు, లైక్ ఇలాంటి యాక్టివిటీస్తోనే. లోపల అందరూ లైక్ ప్లే టైం అనమాట. పెద్ద పెద్ద ఎక్స్క్యూవేటర్స్, అవి ఆర్సీ ఎక్స్క్యూవేటర్సే కానీ చాలా హెవీ డ్యూటీ. వీడియోలో చూడండి, ఎక్స్క్యూవేటర్స్ చూసారా, చాలా చాలా హెవీ డ్యూటీ అది. అండ్ ఆ ట్రాక్టర్ చూసారా, అండ్ ఆ డంప్ ట్రక్స్ కూడా లైక్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ అది చూసారంటే ఇంకా రియల్ కన్స్ట్రక్షన్ సైట్ లాగే క్రియేట్ చేశారు, బట్ అది మినిచర్ అది. ఇప్పుడు నేను మీకు వీడియోస్లో చూపించాను కదా, ఆ ఎక్స్క్యూవేటర్స్ కానీ, ఆ డంప్ ట్రక్స్ కానీ, ఆ లోడర్స్ కానీ, అవన్నీ చాలా హెవీ డ్యూటీ అనమాట. సో వాటికి మినిచర్స్ కూడా చాలా పెద్ద స్కేల్లోనే ఉండాలి, ఆల్మోస్ట్ రియల్ లాగా ఉండాలి. నేను డెఫినెట్గా చేస్తాను అలాంటివి, లైక్ పెద్ద పెద్ద మినిచర్స్ అండ్ అలాంటి స్ట్రాంగ్ హెవీ డ్యూటీ ఎక్స్క్యూవేటర్స్ కానీ, ఆ డంప్ ట్రక్స్ కానీ, ఆ లోడర్స్, ఇలాంటివన్నీ నేను కలెక్ట్ చేస్తాను. బట్ ఇప్పుడు కాదు, ఇంకా దానికి చాలా టైం ఉంది. బట్ ప్రజెంట్ ఏంటంటే మన దగ్గర ఉన్న ఈ చిన్న మినీ ఎక్స్క్యూవేటర్ ఉంది కదా, సో దీనికోసం ఒక చిన్న ఏరియా క్రియేట్ చేస్తాను అనమాట. సో దాన్ని నా ఆర్సీ వరల్డ్ అంటున్నాను. నా ఆర్సీ వరల్డ్ గ్రౌండ్ ప్లాన్ మీ అందరికీ చెప్తాను ఇప్పుడు. సో ఇదేంటంటే ఒకే ప్లేస్లోనే ఒక 4 మినిచర్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందులో ఫస్ట్ ఏంటంటే ఒక మౌంటైన్ అనమాట. మౌంటైన్ పైకి రీచ్ అవ్వడానికి ఒక ఘాట్ రోడ్, అండ్ దీని తర్వాత ఒక ఆఫ్ రోడింగ్ అనమాట, ఒక ఆఫ్ రోడింగ్ ట్రాక్. ఈ ట్రాక్ మధ్యలోనే ఒక వుడెన్ బ్రిడ్జ్ వస్తుంది. అండ్ దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఒక రో బ్రిడ్జ్. సో ఈ 4 కూడా కనెక్ట్ చేసి ఒకే ప్లేస్లో బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇదైతే ప్రజెంట్ నా మైండ్లో ఉన్న గ్రౌండ్ ప్లాన్.
ఇది సడన్గా వచ్చిన ఐడియా అయితే కాదు, మీకు చెప్పాను కదా ఎప్పటి నుంచో నా మైండ్లో రన్ అవుతూ ఉంది. నేను ఏంటంటే ఒక ప్రాపర్ గ్రౌండ్ వర్క్ చేసి వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఇన్ని రోజులు ఆగాను అనమాట. సో ఫైనల్గా అయితే ఈ 4 మినిచర్స్ అయితే 100% కన్ఫర్మ్ అనమాట. ఇంకా నేను థింక్ చేస్తున్నాను ఇంకా ఏమైనా చిన్న చిన్నవి యాడ్ చేద్దామా వద్దా అని చెప్పి. సో అదే ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు అనమాట. బట్ ఈ 4 మినిచర్స్ అయితే ఫిక్స్. చెప్పాలంటే ఈ రోజు నుంచి నేను వర్క్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అంటే ఇంట్లో ఏవైనా ఉంటాయా లేదా అని చెప్పి వెతుకుతున్నాను అనమాట. వీటి కోసం సామాన్లు అంటే ఇంట్లో చిన్న చిన్న ప్లవిట్స్ అలాంటివి ఉంటాయి. సో మార్నింగ్ వెళ్ళి వెతికాను అనమాట, ఏవి దొరకలేదు. సో ఇప్పుడు ఏంటంటే నేను స్టార్టింగ్ నుంచి అన్నీ పర్చేస్ చేసుకునే చేయాలి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈరోజు మార్నింగ్ కూడా నేను అమెజాన్లో కొన్ని ఆర్డర్ చేశాను మెటీరియల్ అనమాట. సో ఈ కన్స్ట్రక్షన్ కోసం ఏంటంటే కావాలని చెప్పి. అండ్ చాలా రిఫరెన్స్ కోసం వీడియోస్ కూడా నేను చూస్తున్నాను. అంటే లైక్ ఏ మెటీరియల్ యూస్ చేసి ఇలాంటి మినిచర్ క్రియేట్ చేయాలని చెప్పి. సో అదొకటి చిన్న డౌట్గా ఉంది. సో అది కన్ఫర్మ్ అయిపోతే నేనైతే వర్క్ స్టార్ట్ చేసేస్తాను. నేనైతే లైక్ ఈ సండే నేను 100% అనమాట లైక్ స్టార్ట్ చేసేస్తాను. నా డ్రీమ్ అయితే చాలా పెద్దది ఉంది. ఇందాక మీకు వీడియోస్లో చూపించాను కదా అలాంటి మినిచర్స్ క్రియేట్ చేయాలని చెప్పి. బట్ కొద్దిగా టైం పడుతుంది నేను చెప్పాను కదా. సో ప్రజెంట్ అయితే నేను దీనికోసం వర్క్ స్టార్ట్ చేస్తాను. సో ప్లీజ్ విష్ మీ లక్. టైం 11:35 అవుతుంది. నా లాస్ట్ మీల్ తిన్నాను ఇప్పుడు నేను. సో మీల్ ఏమీ లేదు, రైస్ అండ్ ఇంట్లో కుక్ చేసిన కర్రీయే. అసలు మార్నింగ్ నుంచి నేను ఇదే తింటున్నాను. మళ్ళీ మీల్ 1లో నేను ఓట్స్ అండ్ వే ప్రోటీన్ తిన్నాను. రిమైనింగ్ అన్ని మీల్స్లో ఇదే రైస్ అండ్ కర్రీ తీసుకుంటున్నాను. అసలు అవ్వలేదన్నమాట ఈరోజు సంక్రాంతి కదా. నేను ట్రై చేశాను ప్రోటీన్ ఇంటేక్ కోసం. బట్ అనవసరంగా ఎందుకు స్ట్రెస్ చేసుకోవడం అని చెప్పి ఆగిపోయాను అనమాట. సో ఈరోజు హోల్ డేలో నా ప్రోటీన్ ఇంటేక్ ఓన్లీ 2 స్కూప్స్ ఆఫ్ వే ప్రోటీన్ ఉందంతే. ఒకటి నేను మార్నింగ్ ఓట్స్తో తిన్నాను, తర్వాత మధ్యాహ్నం ఒక వే ప్రోటీన్ స్కూప్ తాగానంతే. జస్ట్ ఓన్లీ ఒక్కరోజుకి కదా అని చెప్పి ప్రోటీన్ ఇంటేక్ కోసం నేను అంత స్ట్రెస్ తీసుకోలేదు. లేదంటే ఒక చిన్న ఛాన్స్ ఉన్నా సరే నేను అస్సలు వదలను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు నుంచి మన ఆర్సీ మినీ వరల్డ్ ప్రాజెక్ట్ కూడా నేను స్టార్ట్ చేశాను కదా. సో ఇంకా నుంచి రెగ్యులర్గా నా జిమ్ వీడియోస్తో పాటు ఆ వీడియోస్ కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో నాకు తెలిసి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో అంతే. సో రేపు వీడియోలో కలుద్దాం.